Hi guys, I am Krishna and welcome to Frontlens Media. So today's video is very important. అది ఫ్రెషర్స్ కి అయినప్పటికీ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా. సో ఎందుకు అంటే ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ లో ఇంటర్వ్యూస్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద మనం తీసుకున్నాం. సో డిఫరెంట్ అడ్వాన్స్మెంట్స్ అనేవి వచ్చేసాయి. ఒకప్పుడు రెజ్యూమే ఇచ్చేవాళ్ళం, ఇప్పుడేమో ఏటీఎస్ రెజ్యూమేని చూసుకుంటుంది. ఒకప్పుడు హెచ్ఆర్ మొత్తం వెరిఫై చేసుకునేది, ఇప్పుడు అలా ఏం లేదు. మొత్తం ఏటీఎస్ వెరిఫై చేసి రెజ్యూమేని కొంతవరకు షార్ట్ లిస్ట్ చేసి తర్వాత హెచ్ఆర్స్కి ఇస్తున్నారు. సో ఈ రకంగా ఇంటర్వ్యూస్ అనేవి ఎవాల్వ్ అవుతూ వస్తున్నాయి. సో ఫ్యూచర్లో జరగబోయే 5 ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇంటర్వ్యూస్ అనేది నేను ఇక్కడ కవర్ చేయబోతున్నాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ వీ ప్రొవైడ్ క్వాలిటీ కంటెంట్ అండ్ సపోర్టర్స్. సో కమింగ్ టు ద టాపిక్ వచ్చేసి ఫ్యూచర్లో మేజర్గా ఒక 5 అడ్వాన్స్మెంట్స్ అయితే నాకు కనిపిస్తుంది. అవి ఏంటి అనేది చూసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ కంపెనీస్ అన్ని కూడా ఇది వరకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి లేకపోతే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కి వెళ్ళినప్పుడు ఇలాగే సెటప్ లో ఒక టీం అనేది కూర్చునే వాళ్ళు ఒక రూమ్ లో, అటు నుంచి ఒక స్టూడెంట్ వచ్చేవాళ్ళు, వాళ్ళు కూర్చునే వాళ్ళు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే అటు నుంచి ఒక ఎంప్లాయ్ వచ్చేవాళ్ళు, వాళ్ళు కూర్చునే వాళ్ళు. ఆ రకంగా మనకి టెస్ట్లు అనేవి జరిగేది. ఇప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ తో తీసుకెళ్ళిపోతున్నారు. బట్ ఫ్రెషర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫ్యూచర్లో స్కిల్ వ్యాలిడేషన్ ప్లాట్ఫామ్స్ దగ్గరికి వీళ్ళైతే వెళ్ళబోతున్నారు అనమాట. ఈ స్కిల్ వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే హ్యాకర్ ఎర్త్, హ్యాకర్ ర్యాంక్, జీక్స్ ఫర్ గీక్స్, లింక్డ్ఇన్ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్. సో ఇలాంటి స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ల ద్వారా ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రూటినీ అనేది జరగబోతుంది. అంటే ఫస్ట్ లెవెల్లో ఇదివరకు ఏంటంటే కాలేజ్లో మనకి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని మనం టైప్ చేస్తాం, ఒకవేళ ఓకే అనుకుంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్తాం. సో ఇప్పుడు అలా కాకుండా స్కిల్ వ్యాలిడేషన్ ప్లాట్ఫామ్స్తో ఈ కంపెనీస్ అన్ని కూడా టై అప్ అవుతున్నాయి. మోస్ట్లీ మెనీ ఆఫ్ ది స్టార్టప్స్ ఆల్రెడీ టై అప్ అయిపోయినాయి అండ్ ఎంఎన్సీస్ కూడా టై అప్ అవుతున్నాయి. సో ఈ రకంగా ఏంటంటే స్కిల్ వ్యాలిడేషన్ ప్లాట్ఫామ్స్లో ఈ క్వశ్చన్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి కంపేర్ టు ఇది వరకు ఉన్న ప్రాసెస్ కంటే. సో మీరు ఒకవేళ ఇలాంటివి క్రాక్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెము ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో దానికి తగ్గట్టు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏఐ రెజ్యూమే అనాలిసిస్. ఇప్పటిదాకా ఏంటంటే ఏటీఎస్ అనే ఒక టూల్ ఉండేది. మనం రెజ్యూమే ఆ టూల్లో పెట్టంగానే ఆ టూల్కి మనం ఇచ్చిన కొన్ని పాయింట్స్ ద్వారా ఈ పాయింట్స్ ఉంటే ఈ రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేయాలి, ఆ రకంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఏఐ టూల్కి ఇచ్చేస్తాం. ఏఐకి ఇచ్చేస్తే ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది ఇంకొంచెం ఫాస్ట్ అయిపోతుంది. ఏటీఎస్ కంటే కూడా ఏఐలో ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. సో మీ రెజ్యూమే ఇదివరకు ఏటీఎస్ కంపాటబిలిటీ ఉందా లేదా అని చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఏఐ పవర్డ్ ఏటీఎస్ కంపాటబిలిటీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ సెకండ్ అడ్వాన్స్మెంట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నియర్ ఫ్యూచర్. అండ్ థర్డ్ వచ్చేసి ఇన్స్టాంట్ బీజీవీస్ యూజింగ్ బ్లాక్ చైన్. సో బీజీవీ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఇప్పుడు వరకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారు. అంటే ఈ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీసీఎస్లో జాయిన్ అయ్యారు, టీసీఎస్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, మీ కాలేజ్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేయరు. థర్డ్ పార్టీ వెండర్స్ అనే వాళ్ళు ఉంటారు. కానీ ఫ్యూచర్లో ఇది బ్లాక్ చైన్ చేయబోతుంది అనమాట. సో యూనివర్సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా బ్లాక్ చైన్లో ఈ డేటాని అంటే ఒక స్టూడెంట్ డేటాని స్టోర్ చేసి పెడతారు, లేకపోతే కంపెనీస్ ప్రీవియస్ ఎంప్లాయీ డేటాని ఆ బ్లాక్ చైన్లో స్టోర్ చేసి పెడతారు. సో బ్లాక్ చైన్ ద్వారా కంపెనీస్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని కరెక్ట్గా కాదని వ్యాలిడేట్ చేసుకుంటారు. సో అక్కడతో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్. సో మాన్యువల్ ప్రాసెస్లో లాగా అయితే మీరు డబ్బులు ఇచ్చి ఏదో చేసో మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ ఇది మాన్యువల్ ప్రాసెస్ కాదు. బ్లాక్ చైన్ ఈజ్ కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్. అక్కడ మీ డేటాని మీరు కాదు కదా, ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేరు. కాబట్టి ఈ ప్రాసెస్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వాడే అవకాశాలు చాలా ఎక్కువగానే ఆల్రెడీ కొన్ని కంపెనీస్ వాడుతున్నాయి, ఏవైతే హై అండ్ స్టార్టప్స్ ఉన్నాయో అవన్నీ కూడా. తర్వాత వచ్చేసి ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్ ఆన్ యువర్ పర్ఫార్మెన్సెస్. సో ఒకవేళ ఏటీఎస్ రెజ్యూమే అయిపోయింది, ఇంటర్వ్యూకి కూడా నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పబోతున్నా, అది వచ్చేస్తే ఈ ఇన్స్టాంట్ పర్ఫార్మెన్స్ వ్యాలిడేషన్ అనేది జరిగిపోతుంది. ఇప్పుడులాగా మనం హెచ్ఆర్స్ నుంచి వీల్ గెట్ బ్యాక్ టు యూ, మీకు మెయిల్ వస్తుంది, మళ్ళీ ఇంకో 10 days ఆగండి, 20 days ఆగండి అనేది మనకు అవసరం లేదు. ఇన్స్టాంట్గా వ్యాలిడేషన్ అనేది వాళ్ళు పాయింట్స్ చేసేస్తారనమాట. అది ఎలాగా అంటే అదే 5th పాయింట్, ఏఆర్విఆర్ టెక్నాలజీస్. ఏఆర్విఆర్ టెక్నాలజీస్ అంటే ఏంటంటే సెకండ్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది, ఫేస్ టు ఫేస్ జరుగుతుంది. ఫేస్ టు ఫేస్ జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు, బేసిక్గా ఇంటర్వ్యూర్ ఇక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ కూర్చుంటారు, వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరు చెప్పిన క్వశ్చన్స్ కరెక్ట్ అయితే వాళ్ళు మీకు నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు, లేదా ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగితే ఇలా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఉన్న దగ్గరే, అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నా కూడా ఏఆర్విఆర్ టెక్నాలజీ యూజ్ చేసుకుని మీకంటూ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి ఎంప్లాయర్స్ ఎక్కడో ఉంటారు, అంటే ఇంటర్వ్యూర్స్ ఎక్కడో ఉంటారు, కానీ ఏఆర్విఆర్ టెక్నాలజీ యూజ్ చేసి మీరు చెప్తున్న క్వశ్చన్స్ని ఇన్స్టాంట్గా వ్యాలిడేట్ చేసే అవకాశం మనకి ఏఆర్విఆర్ టెక్నాలజీ ద్వారా ఉంటుందన్నమాట. సో మీరు చెప్పేది రియల్ టైమ్గా ఉంటుందా, మీ చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఏముందో కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. మీ చుట్టూ ఎవరున్నారు, రికార్డ్ చేసేది మీరా కాదా, మీ వాయిస్ మీదనా కాదా, ఇలాంటివన్నీ కూడా అసెస్ చేసుకుంటారు. దానికి ఏంటంటే ముందు రోజే మీతో ఒక చిన్న కాల్ తీసుకోవడమో లేకపోతే చిన్న రికార్డింగ్స్ తీసుకొని మీ వాయిస్ని ముందే డిటెక్ట్ చేసి
నెక్స్ట్ AR/VR టెక్నాలజీ ద్వారా మీ సరౌండింగ్స్ అన్ని కూడా వాళ్ళు వ్యాలిడేట్ చేసుకుని ఏమీ లేదు, ఫ్రాడ్ జరగట్లేదు అన్న తర్వాత మీరు ఇచ్చిన రెస్పాన్స్ ని ముందే రికార్డ్ చేసి ఆ ఇంటర్వ్యూని వ్యాలిడేట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది ఇంకా స్పీడప్ అయిపోతుంది, మ్యాన్ పవర్ అనేది తగ్గిపోతుంది. కంపెనీస్కి ఒక టెక్నాలజీ తీసుకుని కొన్ని కోట్ల మందికి వాళ్ళు ఇంటర్వ్యూస్ అనేది చేయొచ్చు. ఇలా మ్యాన్ పవర్ కావాలంటే కొన్ని కోట్ల మంది ఇంటర్వ్యూస్ కూడా కావాలి, కానీ ఇప్పుడు అలా కాకుండా మొత్తం టెక్నాలజీతో డ్రివెన్గా ఇంటర్వ్యూ అనేది వెళ్ళే అవకాశం అయితే 100% ఉంది. అండ్ ఇందులో ఆల్రెడీ వాడుతుంది ఏంటంటే AI పవర్డ్ ATS బిల్డర్ ఆల్రెడీ వాడేస్తున్నారు, AI పవర్డ్ ATS రెజ్యూమే ఫిల్టరేషన్ అనేది ఆల్రెడీ వాడేస్తున్నారు. అంతేకాకుండా హ్యాకర్ ఎర్త్, హ్యాకర్ ర్యాంక్ లాంటివి ఆల్రెడీ వాడుతున్నారు. బట్ ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్స్ కూడా ఈ మధ్య ఇస్తున్నారు, అవి ఇంకా కొంచెం ఫాస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ అనేవి ఇంటర్వ్యూలోకి వస్తే మనము ఎటువంటి ఫ్రాడ్ చేయడానికి కూడా కుదరదు అనమాట. ఓన్లీ మన స్కిల్ మాత్రమే మ్యాటర్స్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ స్కిల్ని పెంచుకొని ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో I hope this video is helpful to you. So please do subscribe to our channel, and I am Krishna signing off. Thank you.